రామన్నపేట మండలం గజసింగవరం గ్రామంలో రేఖ అనే వివాహితను నరికి చంపి ఆత్మహత్య చేసుకున్న ఉల్లి శ్రీకాంత్. వివరాల్లోకి వెళ్తే రేఖ భర్త ఉద్యోగం నిమిత్తం దుబాయ్లో ఉంటున్నాడు. రేఖ మాత్రం తన ఇంటి వద్దనే ఉండేది. తన ఇంటి పక్కన ఉండే శ్రీకాంత్ తనని చెల్లి అని పిలిచేవాడు. శ్రీకాంత్ భార్య కూడా పుట్టింటికి వెళ్లడంతో తను కూడా ఇంట్లో ఒంటరిగానే ఉన్నాడు. అది తెలియని రేఖ శ్రీకాంత్ ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో రేఖపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రేఖ వ్యతిరేకించడంతో గొడవలతో నరికి చంపాడు. భయంతో తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చెల్లి అని పిలిచే శ్రీకాంత్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోస్టుమార్టం నిమిత్తం 2 మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఎవరింటి చనిపోయింది? వాళ్ళ పేరేం పేరు? ఉల్లి కనకవనా? ఉల్లి దేవయ్య, ఉల్లి శ్రీకాంత్. మేము పిల్లగాళ్ళు ఉన్నారు అని బాబా అని తలుపులు తీసి అక్కడికి బేడం తీసి అటు ఉంది దర్వాజా అక్కడికి తీసి బాబా అని తలుపులు గుర్తుకుంటారు. శ్రీకాంత్ ఊరు పెట్టుకుంటారట అని అన్నారు సార్. ఊరు పెట్టుకున్నారట అని అనే వరకు ఆయన అయ్యో ఓలో ఓలో అని ఆయన మా అత్తూరికి వచ్చింది సార్. మా అత్తూరికి వచ్చి అంజి ఆయన పోరిని ముంచిండే, పోరిని చంపిండి అని మా అత్తని. ఎవరు చంపారు? ఆడే చంపిండు. ఎందుకు చంపారు? మీ కోడలకు శ్రీకాంత్కి ఏం సంబంధం ఉంది? ఏం సంబంధం లేదు సార్. నా కోడలు ఇంతవరకు సంబంధం ఉంటే మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? మీ కొడుకు పేరు ఏం పేరు? ఇంట్లోకి వెళ్ళిపోయిందా? ఈ ఇంట్లోకి వెళ్ళిపోయిందా? ఎవరింట్లోకి అయింది? ఆయన పేరు ఏం పేరు? ఉల్లి శ్రీకాంత్ ఇంట్లోకి పోయిందా? ఎన్ని గంటలు జరిగింది? ఎన్ని గంటలు జరిగిందా? ఇతను చిన్న అబ్బాయా? ఈయన పేరు ఏం పేరు?